రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల ఖమ్మం జిల్లాలోను కృష్ణా జిల్లాలోను ఎన్టీఆర్ జిల్లాలో కూడా వరదల ముంపు గురి కావడం జరిగింది. అటు తెలంగాణలో మున్నేరు వాగు, ఇటు ఆంధ్రప్రదేశ్లో బుడమేరు వాగు, అటు ఖమ్మాన్ని ఇటు విజయవాడని చాలా వరకు ముంపు పాలు చేశాయి. ఇప్పుడే వరద తీవ్రత తగ్గుతూ ఉంది. ప్రభుత్వం కూడా వ్యాధుల వ్యాప్తి చెందకుండా పలు చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు గురైన ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి అక్కడ ప్రజలకు ఉచితంగా వైద్య సలహాలు అందిస్తూ వైద్య సేవలు అందిస్తున్నటువంటి ఖమ్మానికి చెందిన శ్రీరక్ష హాస్పిటల్స్ అధినేత డాక్టర్ జి వెంకటేశ్వర్లు గారు లైవ్లో మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి ఈ వ్యాధులు ఎలాంటి వ్యాధులు వ్యాప్తి చెందుతాయి, ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాల మీద మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి వెంకటేశ్వర్లు గారు. నమస్కారం. ముఖ్యంగా ఈ వరద ప్రాంతాలలో ఎలాంటి వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? వరద సమయంలో ముఖ్యంగా ఈగలు ఉండటం వలన మనకి ఈగలకు సంబంధించి గ్యాస్ట్రోఎంటరైటిస్ ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంది. అలాగే దోమల వలన, దోమకాటు వలన వచ్చే వ్యాధులు లైక్ మలేరియా కానీ, డెంగ్యూ కానీ, చికెన్ గున్యా కానీ ఇట్లాంటివి వస్తాయి. అలాగే ఈ సందర్భాల్లో పాములు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి పాములు, తేళ్ళు దానికి సంబంధించిన అవి కరిస్తే రావటం కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే స్కిన్ డిసీజెస్, ఆ వాటర్ వల్ల వాటర్ కంటామినేషన్ ఉంటుంది కాబట్టి కాళ్ళకి, చేతులకి, అలాగే ముఖానికి, బాడీకి కూడా స్కిన్ డిసీజెస్ ఎక్కువగా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ జాగ్రత్తలు వీటి గురించి మనం ముందు తెలుసుకుందాం. ఆ జాగ్రత్తలు తీసుకుంటే వీటిని నివారించవచ్చు. ఈ వరదల సమయంలోనే ఈ అంటువ్యాధులు వ్యాప్తి చెందడానికి ప్రధాన కారణాలు ఏంటి? అదే మనం ఇప్పుడు అనుకున్నట్టు కూడా ప్రధాన కారణాలు అంటువ్యాధికి ఏంటి అని అంటే ఈ వరదలు, వర్షం, ఈ వాతావరణం, దీంతో పాటు కలుషితమైన నీరు తాగటం ఒకటైతే అవి ఆ నీరే వాడాల్సి వస్తూ ఉంది. అంటే ఇప్పటికి కూడా మనం ఆ కలర్, వాటర్ కలర్ కూడా ఆ మట్టి కలర్లోనే ఉంది. అంటే చాలా రోజులు పడుతుంది. భూమిలో కూడా అదే వాటర్ ఉండటం వల్ల ఇలాంటి వాటర్లో ఏంటంటే ఏమేమో మినరల్స్ ఉంటాయి, అంటే కలుషితాలు అన్నీ ఉంటాయి కాబట్టి చర్మవ్యాధులు కూడా చాలా ఎక్కువగా వచ్చే అవకాశం. అలాగే ముఖ్యంగా ఈ వరదల సమయంలో ఏ అంటువ్యాధులు వ్యాప్తి చేసే అవకాశం ఉంది? ముఖ్యంగా గ్యాస్ట్రోఎంటరైటిస్ చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అంటే ఇదర్ బ్యాక్టీరియల్ కానీ, వైరల్ కానీ గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటే వాంతులు, విరోచనాలు. ఈ వాంతులు, విరోచనాలు అన్నది ఒకే ఇంట్లో రావచ్చు, లేకపోతే ఆ సప్లై చేసే నీళ్ళల్లో తేడా ఉంటే ఆ కాలనీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది ముఖ్యంగా ఎక్కువగా వచ్చేది ఇదే. ఆ తర్వాత స్కిన్ డిసీజెస్ కూడా ఉన్నాయి. అలాగే మరీ ముఖ్యంగా ఏంటంటే ఈ దోమల వల్ల ముఖ్యంగా మలేరియా రావచ్చు, డెంగ్యూ ఆల్రెడీ ఎలాగే ఉన్నాయి, చికెన్ గున్యాలు ఇట్లాంటివి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో వరద ప్రాంతాల్లో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనము జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు నివారించవచ్చు. ఏదైనా కూడా జాగ్రత్తలతోనే నివారించవచ్చు. ఇది ఇక్కడ జరుగుతున్నది ఏంటి అని అంటే నీరు కలుషితం జరుగుతుంది. అంటే మీరు ఎక్కడ నీరన్నా తీసుకోండి, ఎక్సెప్ట్ మినరల్ వాటర్, బాటిల్డ్ వాటర్ తప్ప గవర్నమెంట్ సప్లై చేసే వాటర్ కానీ, లేదా మనకి భూమిలో నుంచి వచ్చే బోర్ వాటర్ కానీ, ట్యాప్ వాటర్ కానీ ఖచ్చితంగా కలుషితం ఉంది. దీన్ని కొంతలో కొంత బ్యాక్టీరియాని, వైరస్ని చంపగలిగేది ఏంటంటే వేడి చేయడం. సింపుల్గా మనం చేయగలిగింది వేడి చేయటం. గవర్నమెంట్ క్లోరినేటెడ్ వాటర్, క్లోరిన్ కలిపిస్తే ఇంకొంత మేలు జరుగుతుంది. సో వేడి చేసి చల్లార్చిన నీళ్ళు తాగాలి. అలా తాగితే గ్యాస్ట్రోఎంటరైటిస్ అన్నది రాకుండా ఉండే అవకాశం చాలా ఎక్కువ. అలాగే దోమలు కొడితే కాబట్టి చెప్పండి అదే కూడా దోమల నివారణకి మనం లైక్ రిపెల్లెంట్స్ కానీ, లేకపోతే దోమలు రాకుండా నెట్స్ కానీ, లేదంటే ఫుల్ హ్యాండెడ్గా అన్ని వేసుకుంటే, అంటే మొత్తం బాడీని అంతా కవర్ చేసుకుంటే ఖచ్చితంగా దోమలు కూడా నివారించవచ్చు. చాలా మంది నేను చూస్తున్నా, అంటే నేను హాస్పిటల్స్కి వచ్చేవాళ్ళు వీళ్ళంతా కూడా మాస్క్ పెట్టుకొని ఎక్కువ వస్తున్నారు. యాక్చువల్గా మాస్క్ ఈ జబ్బులకి మాస్క్ అవసరం లేదు. కోవిడ్ లేకపోతే రెస్పిరేటరీ ఇట్లాంటి ఫ్లూ వాటికి మాస్క్ కావాలి, కానీ మిగతా బాడీ మొత్తం మాస్క్ చేయాలి.
అయితే అది మర్చిపోయి ఒక మూతికి ఒకటే మాస్క్ పెట్టుకుని తిరుగుతున్నారు. అట్లా తిరిగితే జబ్బులు వస్తాయి. డెఫినెట్గా దోమకాటు ఉంటుంది, మళ్ళీ మలేరియా వస్తుంది, టైఫాయిడ్, ఫైలేరియా వస్తుంది, మలేరియా వస్తుంది, డెంగ్యూ వస్తుంది. ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి పూర్తిగా బాడీని కవర్ చేసుకోవాలి. గతంలో వరద ప్రాంతాలలో కలరా వ్యాక్సిన్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలాంటి వ్యాక్సినేషన్ ఏమైనా జరుగుతుందా? ఇటీవల కలరాకి కూడా ఓరల్ వ్యాక్సిన్ రావడం జరిగింది. అది అందుబాటులోకి వచ్చిందా? యాక్చువల్గా కలరా అంటే దత్తర అనేవాళ్ళు. కలరా అన్నది చాలా తగ్గిపోయింది ఇప్పుడు. ఎందుకంటే అసలు ఎక్కడ కూడా మనకి వాటర్ కంటామినేషన్ లేదు. అందరు మినరల్ వాటర్ వాడుతున్నారు, లేకపోతే 20 లీటర్స్ వాటర్ బాటిల్స్ పెద్ద పెద్ద తెచ్చుకొని వాడటం జరుగుతుంది. కాబట్టి ఆ కలరా అన్నది ఈ మధ్య కాలంలో, అంటే గత్తర్ అంటారు, కలరా అన్నది ఈ మధ్య కాలంలో ఎక్కడ మనం వెరీ వెరీ రేర్. అలాగే వ్యాక్సిన్ అయితే ఓరల్కి కూడా అందుబాటులో ఉంది. బట్ దానికన్నా కూడా బెస్ట్ థింగ్ ఏంటంటే వ్యాక్సినేషన్ కన్నా కూడా, అంటే ఇప్పుడు వ్యాక్సినేషన్ ఈ ప్రోగ్రామ్ చేయాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ప్రభుత్వం దగ్గర అన్ని డబ్బులు ఫ్రీగా ఇచ్చేంత ఇది లేదు. అలాగే మనం కూడా ఇప్పుడు అన్ని కోల్పోయిన వాళ్ళు వెళ్ళి వ్యాక్సిన్ల కోసం డబ్బులు ఖర్చు చేసే పరిస్థితి కూడా లేదు. కాబట్టి సింపుల్ టెక్నిక్ ఏంటి అంటే వేడి చేసి, కాచి వేడి చేసి చల్లార్చిన నీళ్ళు తాగటం అన్నది ఉత్తమం. ఇందులో ఏంటంటే మీకు కలర్ ఆఫ్ ద వాటర్ అలానే ఉంటుంది. వేడి చేసినంత మాత్రాన కలర్ పోదు, మట్టి కలర్లోనే ఉంటుంది. కానీ ఏమీ కాదు, అంటే జబ్బులు అయితే రావు. వేడి చేయటం వల్ల బ్యాక్టీరియా చచ్చిపోతుంది. కాబట్టి ఏమన్నా ఉంటే ఏంటంటే ఆ మట్టి ఉంటుంది కాబట్టి, సో ఆ మట్టి వల్ల ఇమీడియట్గా మనకు వచ్చే పెద్ద జబ్బులు లేవు. ఆ మట్టి నీళ్ళే మనం ఎల్లకాలం తాగం కాబట్టి అంత నష్టపోయే పరిస్థితి కూడా ఏముండదు. ముఖ్యంగా ఈ వరద ప్రాంతాల్లో ఈగలు, దోమలు చాలా విపరీతంగా వ్యాప్తి చెందుతూ ఉంటాయి. వీటిని ఎలా నిరోధించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇది ఈ వైపరీత్యం అన్నది యాక్చువల్గా ఒక ఇంట్లో వచ్చింది కాదు కదా, ఒక ఊరు మొత్తానికి వచ్చింది, స్టేట్ మొత్తానికి వచ్చింది. సో ఈగల్ని మన ఇల్లుని సక్కంగా ఉంచుకుంటే ఈగలు అనే పరిస్థితి లేదు. ఎందుకంటే రోడ్ల మీద మనం చూస్తా ఉన్నాం, రోడ్ల మీద నీరు నిల్వ ఉంటుంది, ఇళ్లలో ఉంది, చుట్టుపక్కల అన్ని చోట్ల ఉంది. కాబట్టి ఇది కొంచెం కష్టమైన విషయం. యాక్చువల్గా ఇవన్నీ కూడా, ఈ పారిశుద్ధ్యం అంతా కూడా గవర్నమెంట్ చేయాల్సిన పని. గవర్నమెంట్కి కూడా టైం కావాలా, వాళ్ళకి రిసోర్సెస్ కావాలి. కాబట్టి ఈగలు అన్నది ఖచ్చితంగా ఉంటాయి. ఈగలు, దోమల్ని మనం వాటిని మొత్తాన్ని నివారించాలి. అది లేకుండానే మనం ఉండాలి అని అంటే అయ్యే పని లేదు ఇట్లాంటి పరిస్థితులు వరదల్లో. కాబట్టి చేయవలసిందల్లా ఏంటంటే దోమలైతే అవి కుట్టకుండా మనం అంటే పూర్తిగా బట్టతో పూర్తిగా ఒళ్ళు కప్పుకోవటం ఒకటైతే, గ్లౌస్ వీలైతే గ్లౌస్ వేసుకోవటం, ఫుల్ సాక్స్ వేసుకోవటం, లేదా ఈ మస్కిటో రెపెల్లెంట్స్ దొరికితే అవి అట్లాంటి రాసుకోవటం, లోషన్స్ రాసుకోవటం. ఈగలు సాధ్యమైనంత వరకు మనం కవర్డ్ ఫుడ్ అంతా కవర్ చేయటం, నెక్స్ట్ వాటర్ కవర్ చేసుకోవటం, వేడి చేసింది వేడిగా ఉన్న ఆహారాన్ని తీసుకోవటం, ఇలాంటివి చేయాలి. సాధ్యమైనంత వరకు ఏ రోజు ఆ రోజు ఉతికిని వేసుకుంటే ఈగలు దగ్గరకు రావు. ఇలా చిన్న చిన్న మనకు అందుబాటులో ఉన్నవి చేస్తే ఖచ్చితంగా మనం జబ్బు లేకుండా ఈ వరద పరిస్థితి నుంచి బయటపడిపోతాం. సాధారణంగా బురద ప్రాంతాల్లో, ఈ వరద వచ్చిన ప్రాంతాల్లో ప్రభుత్వ అధికారులు బ్లీచింగ్ పౌడర్ని విపరీతంగా చల్లడం జరుగుతుంది. ఇది ఎలా పనిచేస్తుంది? దీని యొక్క ఉపయోగం ఏంటి? బ్లీచింగ్ పౌడర్ అన్నది డెఫినెట్గా మనకు అది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది. ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది. నీళ్ళల్లో వేసేటప్పుడు ఏంటంటే దాని లెవెల్స్ ఎక్కువ అయినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కానీ అంటే స్మెల్ ఇబ్బందిగా ఉండొచ్చు, లేకపోతే అదొక కరోజివ్ లాగా ఉంటుంది. బట్ ఓవరాల్గా బ్లీచింగ్ చేయటం అని అన్నది ఇట్లాంటి పరిస్థితుల్లో చీప్ అండ్ బెస్ట్ ప్రాక్టీస్. ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది. డెఫినెట్గా దాని కొంత మనకి ఆ ఓడర్, ఆ స్మెల్ కొంత ఇదిగా ఉన్నా కానీ, బట్ దానివల్ల అయితే లాభాలే కానీ నష్టాలు ఏమి లేవు. ఇట్ ఈస్ యాంటీసెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్, ఈవెన్ యాంటీ వైరల్ కూడా. ముఖ్యంగా ఈ వరద ప్రాంతాల్లో ఆహార విషయంలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆహారం ఇప్పుడు నేను చాలా మున్నేరు ముంపు బాధితుల ఇళ్ళకి చాలా ఇళ్ళకి వెళ్ళాను. దాదాపుగా ఒక 4-5 రోజుల వరకు కూడా కరెంట్ రాదు.
స్టవ్లు లేవు, గ్యాస్ లేదు, మొత్తం వెళ్ళి అన్ని కొట్టుకొని పోయింది. అంటే వీళ్ళు డిపెండ్ అయ్యేది ఏంటి అని అంటే వీళ్ళని కూడా వేరే ప్రాంతాలకి, అంటే ఈ గవర్నమెంట్ షెల్టర్స్ ఉన్నాయి కదా వాటిని తరలించారు, అక్కడ ఫుడ్ ఇస్తున్నారు. అంటే ఇందులో ఏంటంటే నేను చెప్పేది, మనం జాగ్రత్తలు ఏం తీసుకోకుండానే గవర్నమెంట్ లేకపోతే ఎన్జిఓస్ ఫుడ్ ఇస్తా ఉన్నారు. వాళ్ళు తయారు చేసిన ఫుడ్ తినే పరిస్థితి, వేరే మనం వండుకొని మనం శుభ్రంగా చేసుకొని వేడిగా తినే పరిస్థితి లేదు. ఇప్పుడిప్పుడు ఆ పరిస్థితి వస్తుంది. ఇప్పుడిప్పుడు వచ్చే అవకాశం, డిసీజులు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా వేడిగా ఉన్నదే తినాలి. దిస్ ఈస్ ద రూల్. వేడిగా ఉన్న నీళ్లే తాగాలి, వేడిగా ఉన్న ఆహారం తినాలి. ఈ చిన్న 2-3 పెట్టుకుంటే మనం ఎప్పుడు తినాలనుకుంటున్నాం అప్పుడు వేడి చేసుకొని అప్పుడు వండుకొని తింటే ఖచ్చితంగా ఈ డిసీజుల నుంచి బయటపడిపోతాం, ఏమీ రావు డిసీజులు. ముఖ్యంగా వరద ప్రాంతాల్లో ఈ నివాస స్థలాల్లోకి ఇళ్లల్లో కూడా బురద ప్రవేశించింది. మా విజయవాడలో అయితే ఫైర్ డిపార్ట్మెంట్ ఇళ్లల్లో రోడ్ల మీద ఉన్న బురదనంతా తొలగిస్తూ ఉన్నారు. ఈ బురద తొలగించి ఇంటిని శుభ్రపరుచుకునే సమయంలో మన ఆరోగ్యానికి హానికరం లేని ఎలాంటి రసాయనాలను ఉపయోగించుకోవచ్చు? ఇవి బురద ప్రతి చోట ఉంది, ఎందుకంటే చాలా ఎత్తున పేరుకుంది. ఫైర్ ఇంజన్లు అంత ఫోర్స్తో వాటర్ కొడితే తప్ప బురద పోయే పరిస్థితి లేదు. నడవటం వల్ల ఎక్కువ మందికి పాదాలు మానిపోవటం వలన కొంత స్కిన్ డిసీజెస్ వచ్చిన మాట వాస్తవం. అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ వస్తుంటాయి. అంటే లైక్ ఇప్పుడు డయాబెటీస్ ఉన్నోళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ, ఇంకా పిల్లలు కానీ, చిన్నపిల్లలు కానీ ఇట్లాంటిది జరిగితే స్కిన్ డిసీజెస్ పర్టిక్యులర్గా. సో ఇవన్నీ వాళ్ళు వేసి కడిగే ఆ బ్లీచింగ్తోనో దాంతోనో కడుగుతారు. కడిగినంత మాత్రాన ఈ రాకుండా, అంటే తర్వాత మనం ఇమ్యూన్ కాంప్రమైజ్డ్ వాళ్ళు ఉండటం వలన వాళ్ళు ఎంత చేసినా కానీ మనం కొన్ని డిసీజెస్ అవాయిడ్ చేయాలి. పర్టిక్యులర్గా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అవాయిడ్ చేయాలి. సో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం యాంటీ ఫంగల్ ఆయింట్మెంట్స్ వాడాల్సిన పరిస్థితి లేదు. కొబ్బరి నూనె లాంటిది రాసుకుంటే తగ్గుతుంది. టీ ట్రీ ఆయిల్ అని ఉంటుంది, అది రాసుకున్నా కానీ, అంటే కాళ్ళకి చేతులకి రాసుకుంటే ఎక్కడైతే మనం నీళ్ళల్లో ఎక్కువ ఉంటామో ఇట్లా టీ ట్రీ ఆయిల్ కానీ లేకపోతే కోకోనట్ ఆయిల్ కానీ, ఇది మనకు సింపుల్గా దొరికాయి అనమాట. వీటిని రాసుకుంటే యాంటీ ఫంగల్గా పనిచేస్తుంది. మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా చాలా వరకు ప్రివెంట్ చేయగలం. పర్టిక్యులర్గా ఓల్డేజ్ వాళ్ళు, డయాబెటీస్ పేషెంట్స్, చిన్నపిల్లలు, వీళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు వరద ప్రాంతాల్లో జంతువులు, కుక్కలు కానీ, పిల్లులు కానీ, మేకలు, గొర్రెలు, ఆవులు, గేదెలు చాలా వరకు చనిపోవడం జరిగింది. అవి కుళ్ళిపోతున్నాయి కూడా. ప్రభుత్వం వాటిని తొలగిస్తూ ఉంది, కొన్ని చోట్ల ఇంకా ఉన్నాయి. కాబట్టి ఈ కళేబరాల విషయంలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇది చాలా మంచి క్వశ్చన్ శివకుమార్ గారు. ఎందుకంటే దీన్ని ఇగ్నోర్ చేశారు. అంటే గవర్నమెంట్ ఇగ్నోర్ చేసింది, అంటే కొంతవరకు, మొత్తం అంటలేదు, కొంతవరకు గవర్నమెంట్ ఇగ్నోర్ చేసింది. అలాగే ఈ స్వచ్ఛంద సంస్థలు కానీ, అలాగే అక్కడున్న జనాలు కానీ. ఎందుకనంటే ముందు మనుషులు అన్న దాని మీద మనం ఎక్కువగా ఆలోచన చేస్తాం. మనుషులకు ఫుడ్ అందాలి, మనుషులు మంచిగా ఉండాలి, ఇట్లా ఆలోచన చేస్తాం, మంచిదే అది. కానీ పక్కన కుళ్ళిపోయిన బాడీస్ని పెట్టుకొని, యానిమల్ బాడీస్ని పెట్టుకొని, కళేబరాలను పెట్టుకొని మనం మంచిగా ఎట్లా ఉంటాం? అందుకని మీరు మంచి క్వశ్చన్ వేశారు. ఖచ్చితంగా అది శుభ్రం అయితేనే మనం మంచిగా ఉంటాం. ఆ బాడీలో డీకంపోజ్ అయిపోయి వర్షానికి ఇంకా ఇదయ్యి, అంటే ఎక్కడ కొత్త కొత్త బ్యాక్టీరియా అంతా కూడా వచ్చి, లేదా ఆ ఈగలన్నీ అక్కడ వాలి, అదే ఈగలు మన తినే ఫుడ్ మీద వాలితే డెఫినెట్గా గ్యాస్ట్రోఎంటరైటిస్ వస్తాయి. అలాగే అసలు కొత్త కొత్త జబ్బులు కూడా వచ్చే అవకాశం. కాబట్టి అన్నీ ప్రభుత్వమే చేయలేదు, అన్నీ మనమే చేసుకోలేదు. ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేస్తే, మనం చేయాల్సిన పని మనం చేయాలి. మనం ఏం చేయొచ్చు అని అంటే, ఖర్చు లేకుండా చేసే సింపుల్ థింగ్ ఏంటంటే, అట్లాంటి కళేబరాలు ఉంటే సింపుల్గా దాని మీద బర్న్ చేయాలి. పెట్రోల్, కిరోసిన్ పోసి బర్న్ చేయాలి సాధ్యమైనంత వరకు. నెక్స్ట్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి పీకించాలి. అలా కూడా అవ్వటం లేదు అని అంటే స్మెల్ కూడా చాలా దారుణంగా. ఇమ్మీడియట్గా మనం ఒక 4-5 కలిసి దాన్ని అక్కడి నుంచి ప్యాక్ చేసి
వేరే చోటకి, వేరే కొంచెం దూరంగా ఎక్కడో ఒక చోట జన నివాసం లేని చోట వేయాల్సిన అవసరం ఉంది. ఇది మనం తలుచుకుంటే అవుతుంది, ఖచ్చితంగా చేయొచ్చు. ప్రతిదీ కూడా గవర్నమెంట్ చేస్తుంది, గవర్నమెంట్ కోసం ఎదురు చూస్తే ఈ లోపల మనం జబ్బులు బారిన పడే అవకాశం ఉంటుంది. మన గురించి మనం ఆలోచన చేయాలా, మన గురించి మనమే శ్రద్ధ తీసుకోవాలి, మన గురించి మనమే ఒక అడుగు ముందుండాలి. ఈ వరదల సమయంలో పాములు ఎలుకల కలుగుల్లోకి నీళ్లు పోతాయి, అవన్నీ ఇక నీళ్ళలోకి వచ్చేస్తాయి. అక్కడికి ఏమాత్రం కొంచెం అవకాశం దొరికినా అవి ఇళ్లలోకి రావడం జరుగుతుంది. మరి పాముల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఇది యాక్చువల్గా ఇట్లాంటివన్నీ కూడా ఒక వెస్ట్రన్ కంట్రీస్లో, ఫారెన్ కంట్రీస్లో, కొంచెం రిచ్ కంట్రీస్లో జరిగితే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు అసలు ఒక అంటే అబవ్ యాంకిల్ సాక్స్ షూ వేసుకొని, అంటే ప్లాస్టిక్ షూస్ లేదా రబ్బర్ షూస్ వేసుకొని కానీ దిగరు వాళ్ళు నీళ్ళల్లో. సో వాళ్ళకి ఏం కాదు, తేలు గరిచినా పాము గరిచినా కానీ ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏవి రావు. సో అట్లాంటి పరిస్థితి మన దగ్గర లేదు. మన దగ్గర ఏది అంటే అట్లా వేసుకుని తిరిగే అలవాటు అంటే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనంటే వీలైనంత వరకు షూ వేసుకోగలిగితే షూ, లేదంటే సాక్స్ వేసుకోగలిగితే సాక్స్ వేసుకుని, అబోవ్ యాంకిల్ సాక్స్ ఉంటాయి. సాక్స్ కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది, ఎందుకంటే అది పాము తేలు కాటేస్తే ముందు ఆ క్లాత్ నైలానో దాని మీదనే పడుతుంది ఎక్కువ. సో ఇవి కొంతవరకు మనకి సహాయం చేయగలవు. ఎందుకంటే నీళ్ళల్లో ఖచ్చితంగా మనం తిరగాల్సిందే, అవి ఎంత క్లీన్ చేసుకోవాల్సిందే. మీరు చెప్పినట్టు అట్లాంటివి ఎక్కడ ఉంటాయో కూడా తెలియదు మనకు, పాములు అయ్యాము. సో అవి కరిచినప్పుడు చెప్పినట్టుగా ఇది అవుతుంది. అయితే యూజువల్గా ఏంటంటే ఇందులో మనకు కోబ్రా కానీ క్రైట్స్ ఇవి నీళ్ళల్లో ఉండవు కాబట్టి కొంతవరకు మనకి ఉపశమనమే. అయితే ఎక్కువగా నీళ్ళల్లో ఉండే కూడా పాయిజన్స్ ఉంటాయి, బట్ నీళ్ళల్లో ఉండే 90% నీళ్ళ పాములన్నీ కూడా 90% నాన్ పాయిజనస్ ఉంటాయి. ఉన్నా కానీ ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం వాటిని నివారించే అవకాశం ఉంది. అదిగా డాక్టర్ గారు, మామూలుగా అవి నీళ్ళల్లో ఉండేవి కాదు కాబట్టే మన మీదకి ఎక్కడానికి ప్రయత్నం చేస్తాయి. మనం ఉంటే నీళ్ళలో, లేకపోతే ఏదన్నా కర్రలు ఉంటే దాని మీదకి ఎక్కితే ఇళ్లలోకి వచ్చేస్తాయి. అదే ప్రమాదం కదా. అలాంటి సందర్భాల్లో మనం చేయాల్సిన పనులేంటి, జాగ్రత్తలు ఏంటి? అదే ఇప్పుడు మనం సాధ్యమైనంత వరకు అవి ఏమన్నా అంటే వేరే మీరు అనేది అట్లా ఇళ్లలోకి అట్లా వస్తే కర్రల నుంచి కానీ వాటి నుంచి కానీ పాకి వచ్చినప్పుడు డెఫినెట్గా మనం జాగ్రత్తగా అలర్ట్గా ఉండాలి. పాము కాటు ఎప్పుడైనా జరగచ్చు, ఎందుకంటే దాని ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు జరుగుతుంది. ఇప్పుడు అది మన ప్రాంతాల్లోకి అదే వచ్చింది, బికాస్ ఆఫ్ ఫ్లడ్స్ కానీ వీటి వల్ల మన ప్రాంతాల్లోకి వచ్చినా మనమే జాగ్రత్తగా ఉండాలి. దాని దగ్గర పోయినా మనమే జాగ్రత్తగా ఉండాలా, మన దగ్గరకు అది వచ్చినా మనమే జాగ్రత్తగా ఉండాలా. ఇవన్నీ ఒకటైతే ఒకవేళ జరగరాంది కరవటం జరిగితే మాత్రం పాము గరిచిన తేలు డేంజర్గా ఉంటుంది. తేలు గరిచిన, ఎందుకంటే పాము కన్నా కొంత విరుగుడు ఉన్నది, తేలికైతే విరుగుడు కూడా ఉండదు. సో ఏది గరిచినా కానీ ఇమీడియట్గా మీకు దగ్గరలో ఉన్న పిహెచ్సి ఉంటుంది, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది, లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవటం మంచిది. ఎందుకంటే పాము గరిస్తే ట్రీట్మెంట్ లేకపోతే అది నిజంగా విషం ఉన్నదైతే మాత్రం ప్రాణానికి చాలా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటుంది. సో ఇమీడియట్గా వైద్యం అనేది ఇందులో చాలా ఇంపార్టెంట్. చివరిగా ఈ వరద అటు ఖమ్మం జిల్లాలో కావచ్చు, విజయవాడలో కావచ్చు, ఇప్పుడు విశాఖపట్నం, విజయనగర ప్రాంతాల్లో వరద విజృంభిస్తుంది. ఈ వరద ప్రస్తుతం తగ్గుతున్నప్పుడే కదా ఈ వ్యాధులన్నీ వ్యాప్తి చెందేది. కాబట్టి ఈ ప్రభావం ఎన్ని రోజులు ఉంటుంది, సాధారణ స్థితికి రావడానికి ఎంత సమయం పడుతుంది? ఇది చాలా తెలుసుకోవాల్సిన విషయం అందరూ కూడా. ఎందుకంటే ఇప్పుడు ఎలా అయిందంటే ఈ వాతావరణం యాక్చువల్గా ఒక 1 వీక్ 10 డేస్లో మొత్తం మళ్ళా నార్మలైజేషన్ అవుతుంది. కానీ వాతావరణం ఎలా ఉందంటే వరదలు తగ్గుముఖం పడుతుంది, కానీ వర్షం పడుతూనే ఉంది, తుఫాన్లు చిరుజల్లులు పడుతూనే ఉంది, వాతావరణం చల్లగానే ఉంది. ఇట్లా ఉన్నంత కాలం, ఎండ రాకుండా ఇలా ఉన్నంత కాలం ఈ వాతావరణం జబ్బులు వ్యాప్తి చెందడానికి చాలా ఈజీ ఉంటుంది. సో ఇట్లాంటి వాతావరణం నుంచి మనం బయటపడాలని అంటే ఫస్ట్ మొట్టమొదటిగా ఎండలు రావాలి. ఎండలు కొడతా ఉండి వాతావరణం నార్మల్ అయిపోతే
వరదలు తగ్గుముఖం పట్టా కాబట్టి 1 వీక్ 10 డేస్లో అంత నార్మలైజేషన్ అవుతుంది. సో ఎక్కువగా మొట్టమొదటిగా ఏదైతే స్టార్ట్ అవుతుంది అంటే గ్యాస్ట్రోఎంటరైటిస్ అనేది ముందుగా స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే ముందు నీళ్లు తాగుతుంది. సో ఇది తొందరగా వ్యాప్తి చెందుతుంది, దాన్ని కూడా తొందరగా అరికట్టచ్చు. ఎందుకంటే ఒకసారి ఎండ వచ్చిందంటే ఇవన్నీ నార్మల్ అయిపోద్ది, మంచి వాటర్ వస్తుంది, వాటర్ కూడా ఆటోమేటిక్గా ఎండకి చాలా వరకు ఇదైపోతుంది. కాబట్టి నెక్స్ట్ జరిగేది ఏంటంటే ఇంకొన్ని ఎక్కువ రోజులు, ఇంకొక 1 వీక్ 10 డేస్ జరిగేది ఏంటంటే దోమల వ్యాప్తి అలానే ఉంటుంది. ఒకటి, ఇప్పుడు ఆల్రెడీ మలేరియాను లేకపోతే డెంగ్యూను వచ్చిందనుకోండి, వాళ్ళకి ఆ వైరస్ వాళ్ళలో ఒక 5 డేస్ 1 వీక్ ఉంటుంది. మళ్ళీ వాళ్ళని కుట్టినప్పుడు దోమలు మళ్ళీ వేరే వాళ్ళని కుడితే ఎట్లా రీసైకిల్ అవ్వటం వలన కొంత గడువు పెరిగే అవకాశం ఉంటుంది. ఆ 1 వీక్కి 2 వీక్స్ అవ్వచ్చు, కానీ అంతకన్నా ఎక్కువ ఉండే అవకాశం లేదు. నేచర్ అన్నీ సరి చేస్తుంది. ఇప్పుడు ఎట్లా ఈ వరదలతో ఎట్లా సరి చేసిందో దాని తర్వాత కూడా నేచరే చేయాలా, నేచరే ఎండ రావాలా, నేచరే మొత్తం సరి చేయాలా. డెఫినెట్గా మనం ఇంతకుముందు చూసిన చాలా సందర్భాల్లో చూసాం, అన్ని సందర్భాల్లో కూడా ఒక 1 వీక్ 10 డేస్లో మొత్తం సర్దుమణిగింది. ఇప్పుడు కూడా అంతే సర్దుమణుగుతుంది, భయపడాల్సింది లేదు. కానీ ఇందులో ఏంటంటే ఎవరైతే చివరిగా నేను ఇచ్చే సలహా ఏంటంటే ఈ ప్రజలందరికీ కూడా ఎవరైతే వరద బాధితులు ఉన్నారో, ఈవెన్ ఫ్లడ్ ఎఫెక్టెడ్ కాని ఏరియాస్లో కూడా జబ్బులు పాగుతాయి. ఎందుకంటే వాళ్ళ కుట్టిన దోమలు మీ దగ్గరికి ట్రావెల్ చేసి వచ్చే అవకాశాలు ఉంటాయి. మీ అందరికీ ఏంటంటే నేను చెప్పేది, ఇది ఎవరైతే జాగ్రత్తలు తీసుకుంటారో, ఇప్పుడు డాక్టర్ శివకుమార్ గారు అడిగిన దాని నేను ఆన్సర్ చేసిన అన్ని జాగ్రత్తలు ఎవరైతే తీసుకుంటారో, ఎవరైతే ముందుగా ఇవన్నీ అమలు చేస్తారో వాళ్ళకి ఏం కాదు, వాళ్ళ ప్రాణాలు ఏమీ కాదు. ఇట్లా పట్టించుకోకుండా ఇగ్నోర్ చేసిన వాళ్ళు వాళ్ళ లైఫ్ రిస్క్లో ఉంటుంది. నా సలహా ఏంటంటే కొన్ని జాగ్రత్తలు, మనం 100,000 ఖర్చు అయ్యేది, నీళ్ళని వేడి చేసి చల్లార్చినాక నీళ్లు తాగమని చెప్తుంది, బట్టలు మొత్తం కప్పుకోమని చెప్తుంది, సాక్స్లు వేసుకోండి అని చెప్తుంది, స్కిన్ డిసీజెస్ రాకుండా. సాధ్యమైనంత వరకు పిల్లల్ని, పెద్దోళ్ళని, షుగర్ పేషెంట్స్ని అలా తిరగకుండా అవాయిడ్ చేయమని చెప్తారు. ఇవన్నీ చాలా సింపుల్ ఇష్యూస్. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటే కోకోనట్ ఆయిల్ మనకు దొరుకుతుంది, కోకోనట్ ఆయిల్ రాసుకోండి చేతులతో, కాళ్ళతో. ఇవి చేస్తే 90% ఆఫ్ ద డిసీజెస్ రావు. కాబట్టి ఎవరు జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళ ఆరోగ్యం మంచిగా ఉంటుంది, వాళ్ళకి ఖర్చు లేకుండా ఈ కాలం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ జాగ్రత్తలు తీసుకోవాలని ఆశిస్తాను. ఈ వరద ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి మీరు విశేష అనుభవం గడించారు. కాబట్టి ఈ నేపథ్యంలోనే వరద ప్రాంతాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశం మీద మీరు చాలా విషయాలు తెలియజేశారు. అందుకు మా SHO APT తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం అండి వెంకటేశ్వర్లు గారు.